సో, ఆ రకంగా ఈ సినిమా ఫోటోగ్రఫీ కానీ, ఆ తీసుకున్న లొకేషన్స్ గానీ, ముఖ్యంగా క్యారెక్టరైజేషను హీరోయిన్‌కి ఒక అఫెయిర్ ఉంది అన్నటువంటి ఇది మన తెలుగు ముఖ్యంగా దక్షిణ భారత సంబంధించినటువంటి సినిమాల హీరోయిన్‌ల నైజానికి పూర్తిగా వ్యతిరేకమైంది. యాంటీ సెంటిమెంట్ కథ. సో, అటువంటి హీరోయిన్‌ని కూడా యాక్సెప్ట్ చేసి ఆమెకి డైవర్స్ అంటే డైవర్స్ ఇచ్చి లాస్ట్‌కి ఆమెతో గడిపిన 12 సంవత్సరాలని అంతకుముందు వాళ్ళ మీసాలు లేకుండా అజిత్‌ని చూపించి ఆ రొమాంటిక్ బాయ్‌గా అతను యంగ్‌గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏ రకంగా చిగురించింది. ఆ తర్వాత ఏ రకంగా ఎదురైంది. వాళ్ళకి ఒక కామన్ ఫ్రెండ్ అను అని ఒక అమ్మాయి ఉండడము. ఆమె కూడా విలనీ చేసిందని చెప్పి వీళ్ళను వీళ్ళ మీద ప్లాన్ ఏసిందని చెప్పి అర్జున్ బ్యాచ్ చెప్పడము. అట్లా అంతా తీసుకొచ్చి మొత్తానికి వాళ్ళు లాస్ట్ ప్రయాణం నేను మీ అమ్మాయి దగ్గర మీ అమ్మ వాళ్ళ దగ్గర నేను దింపేస్తానని చెప్పి నా లాస్ట్ ప్రయాణం నీతోటి అని అతను ఒప్పించి తీసుకెళ్ళిన తర్వాత దారిలో ఆ అమ్మాయి కిడ్నాప్ కావడం. అనుకోకుండా ఎట్లా అంటే బండి ఫెయిల్ అయిన తర్వాత ఆ బండి కూడా వీళ్ళే కావాలని ఫెయిల్ చేస్తారు ఎవరు విలన్స్. అయిన తర్వాత ఇండియన్ ఫ్యామిలీ పరిచయం అయితే అర్జున్ రెజినా పరిచయం అవుతే వాళ్ళతోటి ఈమెని ముంగట ఒక జబ్బార్ బార్‌లో అక్కడ ఆపుదాం రెస్టారెంట్ దగ్గర అని చెప్పి తీసుకెళ్ళి ఆ తర్వాత ఎప్పుడెక్కింది భార్య అని చెప్పేసి రాయిస్తే అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము. పోలీసులే ఇదంతా స్కెచ్ చేశారని చెప్పి తర్వాత తెలవడము. ఆ తర్వాత విలన్స్ గ్యాంగ్‌ని వీళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం. అర్జున్ దగ్గర ఇంకొక ముఠా నాయకుడు ఉంటాడు ఆరవ్ అని. మొత్తానికి వాళ్ళతో అజిత్ సెకండ్ హాఫ్‌లో ఇంకా హీరోలాగా ఎట్లా ఫైట్ చేసి వాళ్ళతోటి ఏ రకంగా రెస్క్యూ చేశాడు. తర్వాత ఇదంతా ఒక మెక్సికన్ కాటన్ మెథడ్‌లో మొత్తము అందరినీ 6 గంటల్లో మొత్తం శవాన్ని మాయం చేయడము. బోర్డ్‌లు గీళ్ళతో సహా అన్నీ గ్రైండ్ చేసేయడము. లాస్ట్‌కు నేను నిజం చెప్పను నేనన్నా మనిషిని చచ్చిపోతానని చెప్పి అర్జున్ రాక్షసంగా తను చనిపోయి మరి విషయం చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది అతని క్రూరమైనటువంటి మనసు ఎలాంటిదని చూపిస్తూ అర్జున్‌ని ఒక మంచి విలన్‌గా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఇది. అజిత్ కుమార్ సికింద్రాబాద్‌లో నేను జన్మించాను. సికింద్రాబాద్‌లో అజిత్ జన్మించాడు. నేను లాలపేటలో జన్మిస్తే ఒరిజినల్ సికింద్రాబాద్‌లో అజిత్ జన్మించాడు. తెలంగాణకు చెందినటువంటి నటుడు. ప్రేమ పుస్తకం ద్వారా ఇవాళ తమిళ పరిశ్రమను ఏలుతూ మరి శాలినిను వివాహం చేసుకొని అజిత్ కుమార్ చాలా పెద్ద స్థాయిలో మరి పద్మభూషణ్ అవార్డు కూడా రీసెంట్గా జనవరి 25, 2025న అందుకున్నాడు. సో, అటువంటి అజిత్ కుమార్ స్టార్ వాల్యూతో ఈ సినిమా ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఇందులో అజిత్ కుమార్ చేసిన పాత్ర పేరు అర్జున్. మరి యాక్షన్ కింగ్ అర్జున్ పాత్రనేమో రక్షిత్ అండ్ ఇంకొక పేరు ధీరజ్. తర్వాత దీపిక పాత్రలో రెజినా కసాండ్రా టైట్ ఫిట్స్లో చాలా గ్లామర్గా టైట్ ఫిట్లో కనబడింది. బొడ్డు కూడా కనబడింది కొన్ని సన్నివేశాల్లో. తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె విలన్గా. అట్లాగే అర్జున్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సస్పెన్స్ మనకి తినేస్తుంది సస్పెన్స్. బాగా మంచి స్క్రీన్ ప్లే. కథ ఏం లేదు సినిమాలో. 90 FA 900 బండి హీరో వాడితే బ్లాక్ కలర్ది 99 HD 708 దుమ్ము కొట్టినటువంటిది విలన్ వాడుతారు. పిచ్చివాడిలాగా కనిపిస్తూ ఒక తెలుగు నటుడిలాగా ఒక అతను మొత్తానికి మోసం చేసి విలన్ ఇది చేస్తారు. ఎంత కష్టంగా కిడ్నాప్ అయిపోయినటువంటి తన భార్యని అజిత్ కుమార్ తెచ్చుకున్నాడు అన్నది మిగతా కథ. సో, మొత్తానికి అతను లాస్ట్‌కు భార్యను తీసుకొచ్చి వాళ్ళ అత్తగారింటికి అప్పచెప్పినాక ఇంత ఎందుకు చేశావు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నాను కదంట ఐ లవ్ యూ అన్న సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మొత్తానికి భార్యాభర్తల మధ్య అనుబంధం 12 సంవత్సరాల తర్వాత విడిపోతున్నటువంటి జంట ఏ రకంగా మళ్ళా కలుసుకున్నారనే అంశాన్ని పట్టుదల సినిమా ద్వారా చూపించారు. అజిత్ కుమార్ అంతకుముందు చేసినటువంటి కొన్ని సినిమాల పోలికలు ఇందులో కనబడతాయి. అంటే కొన్ని చేసే సినిమాలు ఇట్లాంటి సినిమాలు ఉన్నా కూడా ఒక డిఫరెంట్ సినిమా సెక్స్ లేకుండా, కామెడీ లేకుండా, శృంగారం లేకుండా, తర్వాత డ్యాన్స్ లేకుండా, వ్యాంపు సాంగ్స్ లేకుండా ఇంత నీట్‌గా ఒక సినిమాని ప్రజెంట్ చేస్తారని ఊహించడము. తర్వాత నరకంలో ఉంది నీ భార్య అన్నప్పుడు మొత్తానికి యాసిడ్‌లో ముఖం గుర్తుపట్టని అని అన్నటువంటి రెజినా కసాండ్రా ఇతను ఫైట్ చేసి అతని మీద కప్పేసి అజిత్ మీద ఒక బట్టేసి కప్పేసి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే పొరపాటున ఆమెనే యాసిడ్‌లో పడిపోతుంది. యాసిడ్ స్పెల్లింగ్ ASID అని పెట్టారు. ACID యాక్చువల్లీ. సో, ఇక్కడ పోలీసు స్పెల్లింగ్ కూడా అంతా అక్కడ ఫారెన్ స్టైల్‌లో ఉంటుంది. సో, ఇదంతా వేరే కంట్రీలో చేసినటువంటి కథ కాబట్టి అక్కడి మన్నాడ్స్ అవన్నీ చూపిస్తారు మనకు. అజర్బైజు అనేటువంటి కంట్రీలో జరిగినటువంటి కథ. తెలుగు అండ్ ఇంగ్లీష్ క్యాప్షన్స్‌లలో మనకు సబ్‌టైటిల్స్ వేస్తూ ఈ సినిమా నడిపిస్తారు. సో, టైటిల్స్ అన్నీ కూడా మనకి అర్జున్ క్యారెక్టర్ హీరో అజిత్, అట్లాగే తర్వాత మన అర్జున్ క్యారెక్టర్ ఏమో రక్షిత్, ఆ తర్వాత ధీరజ్ అని 2 పేర్లు, దీపిక అనేది రెజినా కసాండ్రా పేరు, తర్వాత కయల్ అనే పేరుతో హీరోయిన్ త్రిషా కృష్ణన్ ఈ పాత్ర ఒప్పుకోవడం కూడా ఎందుకంటే క్యారెక్టర్లెస్ హీరోయిన్‌గా ఒప్పుకోవడం కూడా గొప్పే. ఎందుకంటే ఆమెకి ఒక అఫెయిర్ ఉంటుంది. మరి నీ భర్త మంచివాడే నువ్వు ఎందుకు అఫెయిర్ పెట్టుకున్నావు అంటే దానికి ఎటువంటి రీజన్ కూడా చెప్పలేకపోతుంది ఆమె. సో, మొత్తానికి మళ్ళీ ఈ జంట కలుసుకున్నారు అని అర్థం వచ్చేలాగా మనకు సినిమా ఎండ్ చేశారు. కానీ ఆ జర్నీ తీసుకున్నటువంటి ఈ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీలో జరిగినటువంటి ప్రయాణం అంతా మనకు చాలా బాగా చూపించారు.
సో అక్కడి మన్నాడ్స్ దాంట్లో 16 లక్షల రూపాయలు ఏ రకంగా డ్రా చేశాడు, అజర్బైజ్లో ఏ రకంగా ఇది జరిగింది, అక్కడ పోలీసులు ఎలా ఉంటారు, అక్కడ పరీక్షించినప్పుడు ఎట్లా ఉంటుంది, అంబులెన్స్ ఎట్లా వస్తాయి, అక్కడ అన్నీ ఆ బండ్లు ఆ లొకేషన్లో తీసుకెళ్ళి మనకు అక్కడి అనుభూతిని చూపించినటువంటి దర్శకుడి ప్రతిభకు వేణోళ్ళ కొనియాడాల్సిందే. టెక్నీషియన్స్ అందరు కూడా చాలా చక్కటి పనితనం చూపించారు, పట్టుదల. మరి పట్టుదల సినిమా 1 గంట 54 నిమిషాల 5 సెకండ్ల నిడితో వచ్చిన యూఏ సర్టిఫికెట్. ఇది మరి గురువారం రోజునే వచ్చింది, ఫిబ్రవరి 6, 2025న. అజిత్ కుమార్, త్రిషా కృష్ణను, అర్జున్ సర్జా, తర్వాత రెజినా కసండ్రా, ఆరవ్ నఫీజ్లు నటించిన ఈ సినిమాకి మరి మగీజ్ తిరుమని డైరెక్టర్ కాగా, సుభాష్ కరణ్ సమర్పణ, మరి ఆయన నిర్మాత, కేజీఎం తమిళ్ కుమరన్ కూడా ఒక నిర్మాత, అనిరుద్ధ్ రవిచందర్ ఇది సంగీతం కాగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, తర్వాత ఎన్బి శ్రీకాంత్ ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అనిరుద్ధ్ రీ రికార్డింగ్ 2 పాటలు అదిరిపోయినాయి. సో ఇది మరి తమిళ్ వర్షన్లో కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. సో తమిళ్ వర్షన్ కూడా ఇప్పుడు రన్ అవుతుంది థియేటర్స్లో. ఇక్కడ చూసేవాళ్ళు, తమిళ్లో చూసేవాళ్ళు కూడా ఈ సినిమాను విడముయార్చి అనే టైటిల్, విడముయార్చి అనే సేమ్ మన లోగో తోటి ఈ ఈ వచ్చింది లోగో. ఇక్కడ తెలుగు కూడా ఆల్మోస్ట్ పట్టుదల అని చెప్పేసి తెలుగు ఇట్లా. ఇక్కడ 2 ఏరియాలు మనకి వీళ్ళు రిలీజ్ చేశారు, మన సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు రిలీజ్ అయింది. సో ఓవరాల్గా ఒక ఏరియా మాత్రం వేరే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అయింది. ఈ సినిమా యాక్షన్ పీరియడ్ని ఖచ్చితంగా అలరిస్తుంది. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సిన్సియర్గా ఎటువంటి అసభ్యత లేకుండా ఒక మంచి సినిమాని ఒక ఫారెన్ స్టైల్లో మనకు అందించేటువంటి అజిత్ కుమార్ అండ్ టీమ్కి, ముఖ్యంగా డైరెక్టర్ ఎవరైతే డైరెక్టర్ నమ్మాడో ఈ సినిమా కథని, ఒక ఇంగ్లీష్ టైప్ సినిమాని మనకు అందించాలన్నటువంటి తపన చేసినటువంటి మగిజ్ తిరుమేనికి అభినందనలు తెలియజేస్తూ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.